రక్షణ అనే సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది. అసలు సూపర్ డూపర్ హిట్ అన్నమాట. నిజంగా పాయల్ గారు ఏమన్నా చేశారండి. నిజంగా మీ గ్లామర్ కానీ, నిజంగా మీ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్, నిజంగా ప్రతి సినిమా చూసుకుంటే గ్లామర్ అనుకున్నా కానీ ఈ సినిమాలో మీరు పోలీస్ ఆఫీసర్కి ఎంత చక్కగా చేశారండి. చాలా బాగా నచ్చింది. నాకైతే 1-2 సార్లు చూడాలనిపించింది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమా అన్నమాట. డైరెక్షన్ అల్టిమేటెడ్ భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. నిజంగా తన ఎంట్రీ షార్ట్స్ కానీ, తన మాట్లాడే డైలాగ్ డెలివరీ అప్పుడు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అన్న సినిమా మాత్రం. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా పాయల్ గారు అంటే గ్లామరే కదండి, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సూపర్గా నచ్చింది. ఒక మంచి సస్పెన్స్ ఇంటెన్షన్ కానీ చాలా బాగా చూపించారు. అంటే గతంలో చూసుకుంటే రాక్షసుడు సినిమా చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కలిగిందో అంతకు మించి ఉంది. నిజంగా పాయల్ గారు సూపర్ అండి. మీ గ్లామర్తో మాత్రం పోలీస్ ఆఫీసర్గా ఇరుగా తీసేశారు సినిమా. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, అసలు సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. పాయల్ గారి గురించి అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రక్షణ అంటే రక్షణ అనమాట. అందరినీ రక్షిస్తుంది, నన్ను మాత్రం రక్షించలేకపోతుంది. నిజంగా తన గ్లామర్తో అందరిని యూత్ని అందరినీ ఆకట్టుకుంటుంది అన్నమాట. ఈ సినిమా కూడా అంతకు మించి ఉంది భయ్య. సూపర్, బాగా నచ్చింది. మానస్ గారి క్యారెక్టర్ గురించి ఒకటే చెప్తున్నా బ్రదర్. అంటే నాకు పాయల్ గారి క్యారెక్టర్ మీదే మొత్తం ఫుల్ అంతా, అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పాయల్ గారి మీదే నడిచిపోతుంది స్టోరీ మాత్రం, ఏదైనా ఎవ్రీథింగ్. అలాగే మానస్ గారి క్యారెక్టర్ వచ్చేసింది ఒక డిఫరెంట్ జోనర్. ఆయన ఒక కేటగిరీ టైప్లో కానీ బాగుంది. అందరి క్యారెక్టర్స్ వైజ్ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడే రక్షణ సినిమా చూడడం జరిగింది. నిజంగా అంటే నిజంగా అయ్యా, ఏమన్నా సినిమా తీసిందా పాయల్ రాజ్పూత్ ఆ డైరెక్టర్. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే సినిమాలో వేరే లెవెల్, అంటే వేరే లెవెల్. ఎందుకంటే క్లైమాక్స్ ఎవరు ఊహించరు, అలాంటి క్లైమాక్స్తో వచ్చిండు. ఫస్ట్ హాఫ్ విలన్ ఒకరైతే సెకండ్ హాఫ్ విలన్ ఇంకొకరు అన్నట్టు సినిమా సాగుతుంది. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే మీరు ఎవరు ఊహించరు. ఎందుకంటే సినిమాలో సమాజాన్ని ఉద్దేశించి సమాజంలో ఏం జరుగుతుంది, అమ్మాయిలతో ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, సూసైడ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక కాన్సెప్ట్తో, వేరే కాన్సెప్ట్తో ఒక సైకో కిల్లర్ ఏ విధంగా మర్డర్స్ చేసుకుంటూ వెళ్తాడనేది ఒక సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి తమ యొక్క గోల్స్ని అచీవ్ కావాలని చెప్పేసి, ఇంకొకటి ప్రతి ఒక్క అమ్మాయి భయపడకుండా, ఎవ్వరికి భయపడకుండా, సమాజంలో ఇట్లా ఎటువంటి పరిస్థితి వచ్చినా ధైర్యం చేసి ముందుకు సాగాలన్నది ఇంకో కాన్సెప్ట్. ఈ సినిమాలో మానస్ నాగులపల్లి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. నీకో దండం అన్న మానస్ నాగులపల్లి అన్న. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదు. ఇలాంటి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తూ సూపర్ అంటే సూపర్ ఉంది భయ సినిమా. థ్యాంక్ యూ. రక్షణ చాలా బాగుంది. అన్నిటికి మించి మన బిగ్ బాస్ మానస్ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. చాలా 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 బాగా చేశాడు. హీరోయిన్ కోసం కంటే కూడా నేను మానస్ కోసం చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మనడు ఒక రేంజ్లో ఎరగదీశాడు. మనడు క్యారెక్టర్ మాత్రం అలా కట్టిపడేసింది. మాకు చాలా నచ్చింది. ఒక సైకో క్యారెక్టర్, ఒక సైకో లెవెల్లో ఉండి నిజంగా చాలా సినిమాల్లో చేసిన సైకో కంటే కూడా చాలా డిఫరెంట్గా, నిజంగా చాలా అద్భుతంగా చేసాడని చెప్పొచ్చు. మానస్ గారు ఈ సినిమా తర్వాత మంచి ఫేమ్ అయితే వస్తుంది, ఆఫర్స్ కూడా బాగా వస్తాయి. చాలా బాగా, అసలు అంతా మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సీరియల్స్ కూడా చేస్తున్నాడు కదా, సో సీరియల్ బేస్కట్లా అని అనుకున్నాం. కానీ మూవీలో మాత్రం చాలా బాగా చేశాడు. ఇంకా పాయల్ రాజ్పూత్ కంటే మరి వన్ మ్యాన్ ఆర్మీ, ఒక్క అమ్మాయి మరి ఇంకో విజయశాంతి అన్నట్టుగా బాగా చేసింది. క్రైమ్ జోనర్ మూవీ, బేసిక్గా యాక్షన్ క్రైమ్ జోనర్ మూవీ. మనకు రాక్షసుడు సినిమా ఉంది కదా, ఆ సినిమా మాదిరిగా ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం మానస్ మీద మొత్తం సినిమా మొత్తం ఉంది. అతని క్యారెక్టర్ కోసం మాత్రం బాగా కట్టిపడేశారు. సెకండ్ ఏంటంటే, మనకి మీకు గుర్తుందో లేదో, దృశ్యంలో నెగిటివ్ రోల్ చేశాడు కదా అబ్బాయి, ఇందులో సెకండ్ లీడ్ అనమాట అది. సో అతని క్యారెక్టర్ కూడా బాగుంది. ఓవరాల్గా ఒక క్రైమ్ జోనర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక రాక్షసు సినిమాని మళ్ళీ చూసే విధంగా అదొక టైప్ ఆఫ్ స్టోరీ. అది స్టూడెంట్ల మీద కొద్దిగా దీనిగా వెళ్ళింది. ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ. చూసేంతసేపు కూడా మన క్రైమ్ జోనర్లు ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చే విధంగా అయితే ఉంది. ఫైట్స్ బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, ఎస్పెషల్లీ థ్రిల్లర్ సస్పెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా మనం చూడడానికి అయితే బాగుంది. రేటింగ్ 2.5, 3 ఇస్తానండి నేను. చెప్పండి. నేను ఒకే మూవీ చూసా, రక్షణ. ఓకేనా? ఓకే అండి. హాయ్ అండి అందరికీ. ఇప్పుడే రక్షణ మూవీ చూశాను. సో RX100 కానీ, మంగళవారం అనే సినిమా కానీ, ఇలాంటి ఒక గ్లామర్ రోల్ చేసే ఒక పాయల్ రాజ్పూత్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేసి ఒక మంచి, అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఏం జరిగింది, ఎలా జరిగింది, మర్డర్ ఎలా జరిగింది, దొంగ ఎవడో దూర ఎవడో ఇవన్నీ పట్టుకోవడానికి ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాంటి సినిమాకి ఒక నెంబర్ 1 స్టోరీ ఎంచుకొని
ఒక అంటే ఆడవాళ్ళు పై స్థాయిలో ఉండకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు మనకి ఎక్కడూ కూడా పెద్ద పెద్ద చదువులు చదవకూడదని ఒక మైండ్ థాట్లో ఉన్న మగవాళ్ళకి బుద్ధి చెప్పే ఒక సినిమా అనమాట. సో అయితే చాలా బాగా డిజైన్ చేశారు క్యారెక్టరైజేషన్స్, చాలా బాగుంది సినిమా. అంటే మానస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన సీరియల్ యాక్టర్ మానస్ ఆయన చేసిన యాక్టింగ్ అయితే మాత్రం విలన్గా తనేమో అనుకుంటాం మనం. సో అలా క్రియేట్ చేస్తారు డైరెక్టర్ గారు, అది గొప్పదనం అని చెప్పాలి. సో లాస్ట్కి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో జోనర్లో ఒక 2, 3 స్థానాల్లో ఉండే సినిమా ఏదైనా ఉందంటే ఇది. సో మీరు అందరూ సినిమా చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ లేడీస్ బాగా చూడాలి ఇలాంటి సినిమాలు మీరు, ఎందుకంటే ఇది వల్గర్గా లేకపోతే బూతులు అలాంటివి ఉండే సినిమా కాదు. చాలా నీట్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో సేమ్ మంచి ఇప్పుడు జరిగే సమాజంలో ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. సో మిగతా విషయాలు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఇచ్చిన డబ్బులు ప్రొడ్యూసర్ దానికి న్యాయం చేసిన డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. కెమెరా వర్క్ కానీ, డిఓపి సెక్షన్ కానీ, అండ్ ఆర్ఆర్ అయితే మాత్రం విలన్ వచ్చిన కొన్ని క్యారెక్టరేషన్లో ఆర్ఆర్ వచ్చే విధానం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే రక్షణ అనే సినిమా చూసి వస్తున్నా భయ్యా. ఏంటంటే మూవీ చూసుకుంటే ఓవరాల్గా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. చాలా నిజంగా ఏంటంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పను, ఏంటంటే పర్వాలేదు హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజ్పూత్ పాయల్ హీరోయిన్ ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాల్లో ఆఫ్టర్ మంగళవారం మూవీ తర్వాత ఈ మూవీ కూడా ఒక హిట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఏంటంటే నాకు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా ఏంటంటే మామూలుగా హీరోయిన్ రాజ్పూత్ పాయల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల్లో ఒక హీరోయిన్గా రొమాంటిక్గా అట్లా కనిపించేది. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమెకు ఒక హీరో లెవెల్లో యాక్టింగ్ బేస్ ఉందని చెప్పేసి ఈ మూవీ ద్వారా ప్రూవ్ చేసుకుంది. ఆ రకంగా అయితే నిజంగా మెచ్చుకోవచ్చు. కానీ ఈ మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే రాజ్పూత్ పాయల్ గారికి ఒక ఏసీపీ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆ ఏసీపీ క్యారెక్టర్గా ఆమెకి ఇచ్చిన ఒక క్యారెక్టర్ ప్రకారంగా ఆమె సరైన న్యాయమే చేసిందని చెప్పుకోవచ్చు. మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే నేటి సమాజంలో జరిగేటటువంటివి ఏంటంటే ఆడవాళ్ళని చిన్న చూపుగా చూడడము, అండ్ లవ్ పరంగా ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడము, వాటిని ఏ రకంగా అడ్డుకుంది, ఏ రకంగా అరికట్టింది అనేది ఏంటంటే ఒక సైకో క్రిమినల్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్లో నుంచి బయటికి లాగి అతన్ని ఏ రకంగా నిలదీసి చేసిందని అనేది మూవీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా ఇది భయ మూవీ కాన్సెప్ట్. కానీ ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ. కానీ నాకు ఈ మూవీలో ఆల్మోస్ట్ ఆల్గా బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ ఎవరంటే మానస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఆయన ఒక సీరియల్ యాక్టర్ అని అంటాం కానీ సీరియల్ యాక్టర్ కాదు, అంతకు మించి ఏంటంటే ఒక సైకోయిజం, ఆయన విలన్ రోలు ఒక సైకోయిజంలో చూపించారు. నిజంగా ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంటర్వెల్ ట్విస్ట్ బ్యాంగ్ మాత్రం నిజంగా చాలా సస్పెన్స్ థ్రిల్లర్తో అదిరిపోయింది భయ్య. సెకండ్ హాఫ్లో సీన్కి ట్విస్ట్కి చాలా థ్రిల్లింగ్ అయిపోయినాం. ఏం జరుగుతుందా అని చెప్పి ఒక్కొక్క ఎక్సైట్మెంట్, ఒక్కొక్క టెన్షన్ అనేది నిజంగా మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఇంత మంచి స్టోరీ ఎంచుకున్న మన డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి భయ్య, దండం పెట్టాలి. నిజంగా చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాస్లలో సెకండ్ ప్లేస్లో కూర్చునే సినిమా అంటే ఈ సినిమా భయ్య. అంటే ఫస్ట్ ప్లేస్లో నేనైతే అనుకుంటున్నా సత్యభామ. సత్యభామ ఏంటంటే అది ఓవరాల్గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఇది ఏంటంటే ఓన్లీ లేడీస్కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. నిజంగా గతంలో పాయల్ని చూస్తే కొంచెం రొమాంటిక్గా ఉంటుంది, ఒక్క సీన్లో కూడా అలాంటి సీన్స్ అసలు రొమాంటిక్ సీన్స్ అలాంటివి ఏం లేవు భయ్య. మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్కడ కూడా బోరింగ్ ఏం అనిపించదు. రేటింగ్ ఏంది సార్ మీరు? రేటింగ్ ఓవరాల్గా చూసుకుంటే 3.5 ఇస్తా భయ్య. అవుట్ ఆఫ్ 5కి 3.5 ఇస్తా.